వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అరెస్టు ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంబెపల్లి చిన్నమండేం మండలంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించి టీడీపీ ప్రభుత్వం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు, రావుడిని చేయదండి, వైసీపీ పార్టీలో అతని స్థానం ఏమిటో తెలియని వ్యక్తి రమేష్ రెడ్డి, మమ్మల్ని మా పార్టీని విమర్శించే స్థాయి నీకు లేదు. అలాంటి పార్టీలోకి నువ్వు పోయినావు, నన్ను కామెంట్ చేసినావు. కామెంట్ చేస్తానంటే ఈ పనికిమాలను అతను ఎవడైతే నన్ను కామెంట్ చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని డీపీ పెట్టుకున్నాడు వీడు పనికిమాలను, నేను అతనికి ఎన్నిసార్లు మిస్డ్ కాల్ ఇచ్చానో ఒకసారి చూడండి. 34 మిస్డ్ కాల్ ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఆ మిస్డ్ కాల్ ఎత్తి నువ్వు చేసింది నా మీద కామెంట్ నిక్కచ్చిగా రుజువు చేయాలి కదా. సెల్ ఎత్తకుండా వాట్సాప్ సెల్ దాచిపెట్టుకున్నాడు వీడు ఒక లీడర్ అని అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఆ రోజు పార్టీ మీద మమకారం లేక అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు నా మీద కామెంట్ చేసి శక్తిని చెప్పాలా. వీడు ఎన్ని కాంట్రాక్ట్లు చేశాడు, వీడి సంపాదన ఎంత, లాస్ట్ గవర్నమెంట్ వీడి క్రషర్ కానీ ఈడు ఈ రామాపురము లకిరెడ్డిపల్లి మండలాల్లో రాయచూట్లో వీడి ఆస్తి ఆడి నుంచి వచ్చింది, వీడు ఎంత టర్న్ ఓవర్ కట్టాడు అది కూడా చెప్పాలా. మేము చెప్తాం మా ఆస్తులంతా. నీళ్ళు వేద్దాం, బోర్ వేద్దాం. నిన్న ఇలా బోర్ వీళ్ళ జీవితంలో బోర్లు వేసారా? మీ సొంత డబ్బులో మీ ఊరికి 60 లక్షల పని నా దగ్గర ఉంది, 70 లక్షల పని నార్మల్ కార్యకర్తకి ఇస్తా. ఇది ఆ కార్యకర్త కూడా చెప్పినా ఇవ్వడం వీళ్ళకి ఎందుకు చెప్పినా తెలుసా? ఆ రోజు నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇస్తా. శ్మశానం అడిగినాడు సుబాన, అది కూడా చెప్తా. ప్రతి పల్లెలో పేర్లు చెప్తాం. మీ తాలూకా నేను ఎలక్షన్ ముందు రోజు వచ్చిన ఆ రోజుకు నిజంగా చెప్తాను. ఎలక్షన్ ముందు రోజు బీఫారాలు ఎత్తుకుని వస్తే 15 గ్రామాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఆ రోజు ముందు నడిపించినారు కాబట్టి ఈ స్థాయిలో ఉండం. ఆ రుణం అయితే మాకు ఎప్పుడు ఉంది. మీరేదన్నా అన్నీ అనిపించుకుంటాం కానీ ఇట్లా తలమాసిన వాళ్ళు ప్రజల మీద కోపం చూపిస్తారా? వీళ్ళు మేము ఎప్పుడు ప్రజల మీద కోపం చూపించింటే రాంప్రసాద్ రెడ్డి ఉండేడు. రాంప్రసాద్ రెడ్డి ముందర చెప్తాడు, ప్రజలు ఇది కాదు నాది కాదే పో అంటాడు, అంతే తప్ప ఇలాగట్టు లోపల గోతులు తీసే సంస్కృతి మాకు లేదు, మా నాయనకు అది లేదు, మాకు లేదు. ఈ రోజు కూడా మండిపల్లి నాగిరెడ్డి కొడుక 32 ఏళ్ళు చనిపి మా ఏజ్ 11 ఏళ్ళు, మా వయసు 11 ఏళ్ళు. లకిరెడ్డిపల్లి రామాపురం వాళ్ళకి ఒకటే చెప్తాం, మా ఏజ్ 11 ఏళ్ళు డ్రాయర్లు వేసుకొని ఉంటాం. మా నాయన ఎమ్మెల్యేగా చనిపోతాడు. చనిపోతే కూడా ఆ రోజు కూడా మా అమ్మకి టికెట్ ఇస్తామంటే మేము వద్దనుకొని మా అన్న మగోడు ఉంటే చేస్తాడు అని మా అన్నకి ఇప్పించాం టికెట్. ఆ రోజు కూడా మళ్ళీ చూడ మా అల్లుడు ఉన్నాడు, మా బావ కూడా టికెట్ కావాలంటే కొడుకుంటే మన వంశం నిలబడుతుంది, 10 మందికి మంచి చేస్తాను. ఆ రోజు టికెట్ 32 ఏళ్ళు స్ట్రగుల్ అయినాం. 32 ఏళ్ళు ప్రతి లీడర్గా మేము ఉండాం. మేమేం రాజశేఖర్ సార్కి ఎప్పుడు యాంటీలా, చంద్రబాబుతో మేము ఎప్పుడు గలాట పడిందిలా, కిరణ్ కుమార్ రెడ్డితో ఎప్పుడు మేము పడిందిలా. మేము ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఇది తినేశారు మీ అది తినేశారు అని చెప్పట్లా. మనకి ఇచ్చిన టైంలో మనం ప్రజలకు ఏం సేవ చేసినాం అదే ఇంపార్టెంట్.